ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి హైకమాండ్ షాక్ ఇచ్చిందా? ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ చీఫ్ ను హైకమాండ్ పక్కన పెట్టేసిందా? పురంధేశ్వరి పలువురి పేర్లను ప్రతిపాదించిన వారందరికీ పక్కన పెట్టేసి సీనియర్ నేత సోము వీర్రాజుని ఎంపిక చేసింది. అంతేకాదు, త్వరలోనే సోముకు ఏపీ బీజేపీ పగ్గాలు సైతం కట్టబెట్టబోతున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవమైంది. 5 సభ్యుల్లో టీడీపీ నుంచి 3, జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు, బీజేపీ నుంచి సీనియర్ నేత సోము వీర్రాజు పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. ఈసారి బీజేపీకి ఎమ్మెల్సీ సీటు విషయంలో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయనే ప్రచారం సాగుతోంది. అసలు బీజేపీకి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేది లేదని సీఎం చంద్రబాబు భావించారు. కానీ కమలం పెద్దల సిఫార్సుతో బీజేపీకి ఓ సీటు కేటాయించాల్సిన పరిస్థితి. అయితే బీజేపీకి 1 సీటు లభిస్తుందన్న సమాచారంతో ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి పలువురు పేర్లను హైకమాండ్కు సిఫారసు చేసినట్టు తెలిసింది. కానీ పార్టీ హైకమాండ్ మాత్రం పురంధరేశ్వరి ప్రతిపాదించిన పేర్లను పక్కన పెట్టేసి బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న సోము వీర్రాజుకే పట్టం కట్టింది. నిజానికి సోము వీర్రాజు ఎంపిక పార్టీ చీఫ్కు తెలియకుండానే జరిగిపోయిందని ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో దగ్గుపాటి పురంధరేశ్వరికి కేంద్ర నాయకత్వం బిగ్ షాక్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి అసలు బీజేపీకి సీటు ఇవ్వాలన్న ప్రతిపాదన, ఆలోచన ఆదివారం వరకు లేదని చెబుతున్నారు. కానీ సోము వీర్రాజు సన్నిహితుడైన పూర్వ రాష్ట్ర సంఘటనా మంత్రి రవీందర్ రాజు, సోము శిష్యుడైన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చివరి నిమిషంలో రంగంలోకి దిగడంతో మొత్తం సీన్ మారేందుకు కారణమైందట. వారిద్దరూ పార్టీ జాతీయ సంఘటనా మహామంత్రి బిఎల్ సంతోష్ జీపై ఒత్తిడి తీసుకొచ్చిన కారణంగా తమకు 1 సీటు ఇవ్వాలని ఆదివారం ఢిల్లీ నుంచి టీడీపీ నాయకత్వానికి సందేశం వెళ్లిందని చెబుతున్నారు. అంతకుముందు మాధవ్, పాకా సత్యనారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి, తపనా చౌదరి పేర్లు చర్చకు వచ్చినట్టు తెలిసింది. కానీ ఊహించని రీతిలో పార్టీ హైకమాండ్ సోము వీర్రాజు వైపే మొగ్గు చూపడం హాట్ టాపిక్ అయింది. మరోవైపు బీజేపీలో సీనియర్ నేతగా సోము వీర్రాజు కొనసాగుతున్నారు. గతంలో ఆయన ఏపీ బీజేపీ చీఫ్గా కొన్నేళ్లు పనిచేశారు. గతంలో ఎమ్మెల్సీగాను సేవలందించారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన సోము వీర్రాజు సమర్థవంతంగా పనిచేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ నాయకత్వం సూచనల మేరకు వైసీపీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. మొత్తంగా ఇప్పటి నాయకత్వం కంటే బాగా పనిచేశారన్న వ్యాఖ్యలు కూడా లేకపోలేదు. అటు మాస్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ స్థాయిలో పనిచేయకపోయినప్పటికీ పురంధరేశ్వరి కంటే చురుకుగా పనిచేశారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచి వినిపించాయి. ఇప్పుడు ఇంత తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ సంఘ్ మళ్లీ ఆయననే మండలికి పంపించడం వెనక బలమైన కారణమే ఉందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, సోము వీర్రాజు సేవలను మరోసారి వినియోగించుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తోంది. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా బీజేపీ కాపులకు చేరువవుతున్నట్లు తెలుస్తోంది. వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు బలమైన కారణాలు చాలా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 1 కాపు నేతకు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో 4 1 ఎంపీ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. నామినేటెడ్ చైర్మన్ పదవి తీసుకున్న లంకా దినకర్ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. అందువల్ల సామాజిక వర్గ సమీకరణ కోసం కాపు వర్గానికి చెందిన సోమును మళ్లీ ఎమ్మెల్సీ తెరపైకి తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. దీనితో కాపులకు దగ్గరవ్వాలన్న పార్టీ వ్యూహం నెరవేరినట్టయిందని అంటున్నారు. మొత్తంగా సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడంపై పార్టీ వర్గాల్లోనూ సంతోషం వ్యక్తమవుతోంది.